నమస్తే. నావల్ కాన్సెప్ట్కి స్వాగతం. నేను మీ అరణి పాకలపాటి. ఈరోజు మనం శ్రీ మేడా మస్తాన్ రెడ్డి గారు రచించిన 10 కథల సమాహారాన్ని చెప్పుకుందామండి. ఈయన గురించి తెలుసుకుందాం. శ్రీ మేడా మస్తాన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా ఆలూరులో పుట్టి విశాఖలో నవ్వుల హరివిల్లు రచించడంతో పాటు క్రియేటివ్ కామెడీ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా ప్రతీ నెల వినోదవల్లరి కార్యక్రమం నిర్వహిస్తున్న సాహితీ ప్రియుడు. మనసారా నవ్వుకొని ఆరోగ్యంగా జీవించడానికి కృషి చేస్తున్న హాస్య కృషి వలడు. విధి కథలు అనే పేరుతో 10 కథలు పరిమిత నిడివిలో వ్రాసి పాఠకులకు అందించారు. విధి అనేది చాలా విచిత్రమైనది, తప్పించుకోలేనిది అనే విషయాన్ని పార్వతీ పరమేశ్వరుల సంభాషణలో పార్వతీదేవికి ప్రత్యక్షంగా ప్రదర్శించిన వివిధ సన్నివేశాల సమాహారమే ఈ కథల సంపుటి. కథలు అన్నీ లోకంలో వ్యాప్తిలో ఉన్నవే, శృతపూర్వాలే. అయితే పాత సారాను కొత్త సీసాలో పోసినట్లు కొత్త రూపంతో కథలను ఆవిష్కరించారు మస్తాన్ రెడ్డి గారు. కథలో ప్రశ్నించడం, జాలిపడడం జగదంబ వంతు. నేనేం చెయ్యను, విధి జయించడం నా వల్ల కూడా కాదు, నీ తృప్తి కోసం ప్రయత్నిస్తాను, ఫలితం మాత్రం విధి నిర్ణయమే మరి అంటూ శివుని ప్రయత్నాలు, జగదాంబకు సమాధానాలు. ఈ కథల్లో సహజత్వం ఉట్టిపడుతూ ఉన్నాయి. అసలు ఈ సృష్టిలో పార్వతీమాత వంటి శ్రోత మరొకరు లేరు. ఆధ్యాత్మిక రామాయణం, అనేక వ్రత కథలు శివుడు అమ్మవారికే చెప్పారు. శ్రద్ధగా వినడంలో గౌరీదేవిని మించినవారు లేరు. ఈ కథల్లో రెడ్డి గారు పార్వతీ పరమేశ్వరులకు గల పర్యాయ పదాలను విరివిగా ప్రయోగించి ఒక కొత్త ప్రయోగం చేశారు. ఇక ఈ కథల సమాహారాన్ని మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మొదటి కథగా మనం లలాట లిఖితం చెప్పుకుందాం. లలాట లిఖితం. లయకారుడైన మహేశ్వరుడు ఏదో అడగబోతున్న పరమేశ్వరు వైపు చూసి చిరుదరహాసం చిందించాడు. ఆది భిక్షువుని ఆరాధనతో చూస్తూ అడిగింది ఆదిశక్తి. నాదమోహన, మానవులంతా విధి ఆడించే ఆటల్లో కీలుబొమ్మలు కావలసిందేనా? విధాత నాటకంలో పాత్రదారులై వ్యవహరించవలసిందేనా? తమకు తాముగా నుదుటి వ్రాతను మార్చుకోలేరా? చక్కటి సందేహం దేవి. విధికి ఎదురీదాలని దర్పాలు పలికిన శిబి, బలి వంటి చక్రవర్తులు, కుంతీపుత్రుడు కర్ణుడు, సైంధవుడు వంటి సామంతరాజులు చివరకు విధి వ్రాతకు తలవొగ్గక తప్పలేదు. శక్తికి మించి సొమ్ము ఇస్తానని అనాలోచితంగా విశ్వామిత్రునికి మాట ఇచ్చి భార్యా బిడ్డలను కడకు తన్ను తాను అమ్ముకున్న హరిశ్చంద్ర చక్రవర్తి వృత్తాంతం మరిచితివా? బోళాశంకరుడు అన్నాడు. శాంభవి కించిత్ ఆలోచనల్లో పడింది. శశిధరుడు శివాని ఆలోచనలకు భంగం కలిగిస్తూ, అటు చూడు దేవి, నిన్నటి సిరిపురం జమీందారు రాజా రఘుపతిరావు నేడు ఎక్కడ తలదాచుకొని ఉన్నాడో అన్నాడు. అయ్యో, అదేమిటి నాదా? అతను కుటుంబ సమేతంగా సత్రంలో ఉంటూ కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాడు. విధి వైపరీత్యమా? ఆశ్చర్యపడింది అంబ. కాదు, కీర్తికాంక్ష. కాత్యాయిని వాక్యాన్ని సవరించాడు కపర్ది. అంటే ఎవరు బీదలో, ఎవరు సాధువులో, ఎవరు భజనపరులో, ఎవరు ప్రియులో విజ్ఞత లోపించి దానధర్మాలు చేసి రాచరికపు జీవితాన్ని వీడి పేదరికం అనుభవిస్తున్నాడు రఘుపతి. అట్లయినా మందికి సహాయం చేసిన అతని కీర్తి ఆచంద్ర తారార్కం చిరస్థాయిగా నిలిచిపోతుంది కదా? లేదు ప్రాణేశ్వరి. అదేమిటి ప్రాణనాథ? పరోపకారం ఇదం శరీరం అని కదా మునుల మాట. శైలజకు సందేహం తీరలేదు. తనకు మాలిన ధర్మం పనికిరాదని ఆ ఋషులే వ్రాక్కిచ్చారు. తనకంటూ ఏదీ దాచుకోకుండా అప్పు చేసి మరీ అపాత్రదానం చేసిన ఉపకారం వైయక్తికంగా అపకారం అవుతుంది. సదాశివుడు సమాధానం ఇచ్చాడు. పోనీలే స్వామి, ఆశ్రిత జనమైన రఘుపతిని ప్రశంసిస్తూ ఉంటారు సంతోషంతో అన్నది సతీదేవి. అవును, అవి ఎలాంటి ప్రశంసాస్తుతులో నీవే ఆలకించు. కైలాసవాసుని మాటల్లోని వ్యంగ్యాన్ని గమనించిన గణపతి మాత భూలోకంలోని సిరిపురం వైపు దృష్టి సారించింది. చూడు మామ, భగవంతుడు ఎట్టాంటోళ్ళకి ఎట్టాంటి గతి పుట్టించాడో. పెనిమిటికి కంచంలో అన్నం పెడుతూ బాధపడింది ఎంకి. ఎవరిని గురించే నువ్వనేది? పచ్చడి ముద్ద కలుపుతూ అడిగాడు రంగడు. మన రఘుపతి బాబు గారు గురించే మామ. అడిగినోళ్ళకి లేదనకుండా ఉన్నదంతా ఊడ్చి ఇచ్చేశాడు గందా.
ఆయన వద్ద పుచ్చుకున్నోళ్ళు ఒక్కరైనా ఆ పెబువుకి సాయం చేసిన పాపాన పోలేదు. ఇంతెందుకు, మనం కూడా కిందటేడు వరకు ఆయన బంగ్లా ముందు నిలబడి మరీ కోక రైక పంచె తువ్వాలు తెచ్చుకున్నోళ్ళమే గందా, గార్లు బూర్లు పప్పన్నం పరమాన్నం తినొచ్చినోళ్ళమే గందా. కనీసం మనమైనా పులుసు వడ్డిస్తూ అంటున్న ఎంకి మాటలను పూర్తి కానేయలేదు రంగడు. అతనికి చురుక్కుమంది. ఏందే నువ్వనేది? మనమేమన్నా ఆ దొరగారి కోట ముందు నిలిచి అన్నమో రామచంద్ర అని అలమటించామా? కట్టుబట్టల్లేక అల్లాడిపోతున్నామని అరచి గోలు పెట్టామా? కూతురు పుట్టినరోజని పెళ్ళం పుట్టినరోజని వాటిని ఘనంగా జరిపించాలని అందరూ రావాలని ఆయనే ఊరు వాడ దండోర వేయించేవారు, పేపర్లో వేయించేవారు. మనూరు సినిమా హాలు ఒంటేలు గంటలో వాళ్ళ ఫోటోతో సహా చూపించేవారు. ఆరి గొప్ప కోసం డాబు కోసం ఇవన్నీ చేసి ఆస్తులు పోగొట్టుకున్నారు. బడాయికి పోయి ఆరిపోయాడు. మనకన్నా ఈ గుడిసుందే, ఆరికి అదీ లేదు. కోపంతో కస్సుమన్నాడు రంగడు. కంచంలో కడుక్కున్న రంగడి చెయ్యి తుడుచుకోవడానికి చీరకొంగు అందిస్తూ, అయితే నువ్వేంటంటావు? అట్టాంటి ధర్మపెబువులు ఎవ్వరికీ ఏదీ ఇవ్వకూడదంటావా? వాదానికి దిగింది ఎంకి. అననే కీళ్ళెరిగి వాత పెట్టాలా, బతుకెరిగి దానం చెయ్యాలా అంటాను. రాజావారింటి ముందు నిలిచిన ప్రతోడు పేదోడు కాదు. రండి బాబు రండి అని పిలిస్తే అప్పనంగా వెళ్ళి ఇచ్చినవి తెచ్చుకోకుండా ఉండేందుకు ఇదేం రామరాజ్యమూ కాదు. ఈ ప్రజలు సిగ్గు శరము ఉన్నోళ్ళు కారు అని భుక్తాయాసంతో నులక మంచం మీద నడుం వాల్చాడు రంగడు. అయితే దానం చేయకూడదంటావా మామా? అమాయకంగా అడిగింది ఎంకి. చెయ్యొచ్చు, దానికి ఓ పద్ధతి పాడు ఏడ్చాయి. మడిసికి సావొచ్చినంత వరకు బతకడానికి కూసింత ఉంచుకొని చెయ్యొచ్చు. నమ్ముకున్నోళ్ళకి కూడా ఆసరాగా కొంత ఉంచి చెయ్యొచ్చు. అంతేగాని సేతికి ఎముకలేని మహారాజని జేజేలు కొట్టించుకోవాలని తాతల సొమ్ము తగలేస్తే ఆ సేతికి సిప్పే వచ్చిద్ది. ఆలు బిడ్డలు రోడ్డున పడతారు. ఇంకో విషయం, మనకి లేకుండా కుక్కలకి కక్క ముక్క పాలు గుడ్డు ఎట్టి మేపితే మనది కుక్క బతుకవుతుందని తెలుసుకోవాలా. ఇప్పుడు రఘుపతి బాబుని రావు బహదూర్ రాజావారని ఎవ్వడూ అనడం లేదు. ఆగాడు రంగడు. మరేమంటున్నారు మామా? ఆతృతగా అడిగింది ఎంకి. శాతగాని సవట అంటున్నారు, ఆవలించాడు రంగడు. ఎంకి వెళ్ళి దీపం తగ్గించొచ్చింది. ముక్కంటి గిరిజను మురుపంగా చూస్తూ, చూసావా భవానీ, ఇహలోకంలో కీర్తి ప్రతిష్టలను ఆశించిన రాజు పేదవుతాడు, కూలివాడవుతాడు. అటువంటి అభాగ్యుడు రాజా రఘుపతి. నుదిటి వ్రాతకు ఎవ్వరూ అతీతులు కారని మళ్ళీ చెప్పాలా దేవి? అర్ధనారీశ్వరి ప్రసన్న వదనం చూసిన చిదంబరుడు కళ్ళు మూసి తపోదీక్షలోకి వెళ్ళిపోయాడు. ఇదండి కథ. మనం తెలుసుకోవాల్సింది, మనకు లేకుండా ఇతరులకు సాయం చేయడం అన్నది మనల్ని మనం నష్టపరుచుకోవడమే. మనిషికి కొంత స్వార్థం కూడా మంచిది అని ఈ కథ ద్వారా తెలుస్తుంది. శ్రీ మేడా మస్తాన్ రెడ్డి గారు రచించిన మరొక కథతో మీ ముందుకు వస్తాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.